హాయ్ గైస్, ఈ రోజు మనం పేపర్తో ఈ పక్షిని అయితే చేయబోతున్నాం. అది కూడా చూడండి, వింగ్స్ అయితే ఊగుతూ ఉంటాయి. ఎలా ఊగుతున్నాయి చూసారా? అది కూడా జస్ట్ ఒక పేపర్తోనే చేస్తాం. అది కూడా వితౌట్ గమ్, అంటే గమ్ లేకుండా జస్ట్ పేపర్తోనే చేస్తాం. ఇక వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక కలర్ ఆఫ్ షీట్ అయితే తీసుకున్నాను. మీకు నచ్చిన కలర్ అయితే తీసుకోండి. నేనైతే బ్లూ అయితే తీసుకున్నా. ఓకేనా? నేను ఎలా పెడుతున్నానో అలాగా ఎడ్జ్కి పెట్టి ఓకే బాగా నీట్గా పెట్టి కట్ చేయండి. పేపర్ ఎగుడు దిగుడు లేకుండా కొంచెం నీట్గా ఎడ్జెస్ని సెట్ చేసుకొని కట్ చేసుకోండి. ఓకేనా? రైట్ సైడ్ ఉన్న ముక్కను కూడా కొంచెం బాగా పెట్టి కట్ చేయండి. ఓకే, సమానంగా కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ కట్ చేసిన ముక్కతో మనకి పని ఏమీ లేదు, పక్కన పడేద్దాం. ఓకే, ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తే మనకి ఇది ఒక స్క్వేర్ షేప్ అయితే వచ్చింది, చూసారు కదా? ఇప్పుడు మళ్ళీ దీన్ని నేను చూపించేటట్టు మడత పెట్టండి. ఓకేనా? కొంచెం నీట్గా మడత పెట్టుకోండి, ఎడ్జెస్ని బాగా వచ్చింది. ఓకే, దీన్ని ఓపెన్ చేసి చూస్తే చూడండి మనకి ఎక్స్ అయితే వచ్చింది. ఇప్పుడు మధ్యలోకి మడత పెడదాం. ఓకేనా? ఎందుకంటే ఎక్కువ కట్స్ ఉంటే ఈజీగా ఇది బోర్డు, మళ్ళీ మనకి ఇబ్బంది ఏమీ ఉండదు. ఫ్యూచర్ అంటే చేసేటప్పుడు ఇబ్బంది కలగదు, ఎక్కువ మడతలు ఉంటాయి, అందుకని. ఓకేనా? ఇలాగ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ ఒక వైపుకి అయితే మడత పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు మళ్ళీ దీన్ని ఇంకో వైపుకి ఇలాగ మడత పెడితే ఇలా ట్రయాంగిల్ అయితే రావాలి. ఓకేనా? ఇలా ట్రయాంగిల్ వచ్చిన తర్వాత కొంచెం ఎడ్జెస్ని కొంచెం గట్టిగా లాగండి, అంటే బాగా వచ్చింది, అందుకని. ఓకేనా? ఇప్పుడు ఓపెన్ చేసి చూడండి. ఇలాగా మళ్ళీ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ చివరి ఎడ్జ్ ఉంది చూడండి, దాన్ని ఇలా పట్టుకొని పైకి లేపండి. ఓకేనా? మధ్యలోకి ఇలా ఒక ఓపెన్ ఏరియా లాగా వచ్చింది, దాన్ని పైనుంచి కిందకి ఇలా వంగ తీస్తే చాలు మనకు ఒక చిన్న డైమండ్ షేప్ అయితే వచ్చింది. చూడండి, ఇలా రాగానే కొంచెం రఫ్ చేసుకోండి, నీట్గా ఉండిద్ది. ఇప్పుడు వెనక్కి తిప్పి సేమ్ ఇందాక ఎలా చేసాం అలాగే ఎడ్జ్ని పట్టుకొని పైకి లేపండి, మధ్యలోకి కొంచెం చూసుకొని. ఇప్పుడు దాన్ని ఓపెన్ ఏరియా లాగా వచ్చింది, పైనుంచి కొంచెం వంగ తీస్తే చాలు డైమండ్ షేప్ అయితే సెట్ అయిపోద్ది. చూడండి ఎలా చేశాను. ఓకేనా? ఇలా డైమండ్ షేప్ వచ్చినాక కొంచెం రఫ్ చేసుకోండి నీట్గా. ఓకే, ఇలా డైమండ్ షేప్ వచ్చిన తర్వాత ఓకేనా, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇటు రైట్ సైడ్ కార్నర్ ఉంది కదా, దీన్ని పట్టుకోండి. ఓకే, దీన్ని పట్టుకొని నేను ఎలా చేస్తున్నా అలాగే వంచండి. ఓకేనా? కింద నుండి ఇలాగా ఒక కోన్ షేప్ లాగా చూడండి, నేను ఎలా చూపిస్తున్నా అలాగే చెయ్యండి. ఓకేనా? పైనుంచి కాదు, కింద నుండి ఇలా రావాలి మనకి. ఓకే, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కూడా అలాగే వంచండి. చూడండి నేను ఎలా వంచుతున్నా అలాగే వంచాలి. అంటే ఇప్పుడు మనకి ఇది ఏంటి కోన్ షేప్ లాగా వచ్చింది చూడండి. కావాలంటే అంటే మీకు ఎలా ఈజీగా అయితే అలా చేయండి, తిప్పుకొని ఇలా కోన్ షేప్ అయితే రావాలి మనకి. ఓకే, ఇప్పుడు వెనక్కి తిప్పి సేమ్ ఇందాక ఎలా చేసాం అలాగే కార్నర్ పట్టుకొని వంచితే ఇలాగా నీట్గా. ఓకే, ఎడ్జ్ని రఫ్ చేసుకోండి, బాగా వచ్చింది. మళ్ళీ దీన్ని కూడా అలాగే వంచితే ఒక కోన్ షేప్ లాగా వచ్చింది. చూడండి ఎలా సెట్ అయిందో. ఓకే, ఇప్పుడు ఇలా కోన్ షేప్ అయితే సెట్ అయిందో చూసుకోండి నీట్గా. ఇలా సెట్ అయిన తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడు దీన్ని పైన టాప్లో ఒకటి ఉంది చూసారా, దీన్ని అయితే మనం కిందకి ఇలా వంచాలి. ఓకేనా? దీన్ని మీకు ఇలా మధ్యలోకి ఇలా వంచితే చాలు. ఓకే, ఈ పైన కూడా కొంచెం రఫ్ చేయండి, కొంచెం గట్టిగా ఉండిద్ది. ఓకే, ఇప్పుడు దీన్ని మళ్ళీ ఓపెన్ చేసేయండి. నేను ఎలా ఓపెన్ చేస్తున్నా అలా ఓపెన్ చేసి కింద పట్టుకొని పైకి లేపండి. ఇలా నోర్లాగా, అంటే నోర్లాగా వచ్చింది చూసారా? ఓకేనా? దీన్ని ఇలాగ కొంచెం పైకి లేపి ఈ సైడ్ అమ్మట వంచండి, అంటే సెట్ అయింది. చూడండి మనకి ముడతలు కనబడతాయి, అంటే యాంగిల్స్ కనబడతాయి. ఇలాగ కొంచెం డౌన్కి వంచి మధ్యలోకి నీట్గా. ఓకేనా? పైన కూడా కొంచెం లాగండి, సెట్ అయిపోద్ది. ఇంకా నేను ఎలా చేస్తున్నా అలా చేయండి. ఓకే, ఇలా రావాలి మనకి. ఓకేనా? బార్గా, డైమండ్ బార్గా ఉన్నట్టుంది చూసారా, ఇలా రావాలి. ఓకే, ఇప్పుడు సేమ్ అలాగే వెనక్కి తిప్పి కూడా అలాగే చేయాలి. ఓకేనా? ముందు పైన ఉన్న దాన్ని కొంచెం వంచి మధ్యలోకి నీట్గా వంచి రఫ్ చేసుకోండి గట్టిగా ఉండడానికి. దాని తర్వాత పైకి లేపి కార్నర్స్ ఓపెన్ చేసి కింద పట్టుకొని పైకి లేపితే నోర్ లాగా ఇలా ఓపెన్ అయ్యిద్ది. దాని తర్వాత మధ్యలోకి నీట్గా వంచుకోవాలి కార్నర్స్ని. ఇలా సెట్ చేసుకొని బాగా లాగితే సెట్ అయిపోయిద్ది. కొంచెం నీట్గా పర్ఫెక్ట్గా ఉండేటట్టయితే చూసుకోండి. నేను ఎలా చేస్తున్నా చూడండి, కొంచెం అంటే ఎడ్జెస్ అన్నిటిని సమానంగా పెట్టుకుంటే బాగా కనపడిద్ది మనకి బోర్డ్ అనేది, అందుకని. ఓకేనా? నీట్గా ఇలాగా రఫ్ చేసుకొని గట్టిగా ఉండిద్ది. ఓకే, ఇలా సెట్ అయిన తర్వాత ఏం చేస్తారంటే చూడండి ఇలాగ వచ్చిందా మీకు కూడా. ఓకే, ఇప్పుడు ఒక సైడ్కి అయితే తిప్పండి. ఇంకోండి ఇక్కడ కింద పెట్టి ఇలా చూపిస్తున్నా చూడండి, ఇలాగ వచ్చిందా? దీన్ని ఇలా వంచితే సైడ్కి లెఫ్ట్ సైడ్కి వంచితే కింద ఉన్నదాన్ని పైకి లేపండి ఇలాగా. ఓకేనా? ఇలా మధ్యలోకి లేపేసి పైకి పెట్టి నీట్గా ఇలాగా రఫ్ చేయండి కింద. మళ్ళీ అటు రైట్ సైడ్ది ఓపెన్ చేసేయండి ఇటువైపుకి. ఓకేనా? ఇలా సెట్ అయ్యిద్ది మీకు, మధ్యలోకి అది వచ్చింది.
ఇప్పుడు ఆ మధ్యలో దాన్ని పట్టుకొని కొంచెం కిందకు వంచండి చాలు. జస్ట్ కొంచెం వంచి కింద కొంచెం గట్టిగా రఫ్ చేయండి. ఇంకోండి నేను ఎలా పెట్టానో అలా పెట్టి కింద రఫ్ చేస్తే చాలు. ఓకే, ఇప్పుడు అంటే వెరీ ఈజీ. ఇప్పుడు ఇది మధ్యలోకి ఉంది కదా, దాని కిందకి ఇలా వంచి రఫ్ చేశాను అంతే. ఓకేనా, ఇప్పుడు సేమ్ అలాగే వెనక్కి తిప్పి ఇది కూడా అలాగే చేయాలి. ముందు అది లెఫ్ట్కి పైకి లేపి కింద ఉన్న దాన్ని మధ్యలోకి నీట్గా వంచుకోవాలి. ఓకే, మీ కింద ఉన్నదాన్ని మధ్యలోకి ఇలా వంచి, ఓకేనా. ఇప్పుడు మళ్ళీ దాన్ని మూసేస్తే ఇలాగ మధ్యలోకి అది వచ్చేసిద్ది. అంటే అది మనం మధ్యలోకి లేపింది వచ్చింది. దీన్ని మధ్యలో పట్టుకొని ఇలా కొంచెం కిందకు వంచితే చాలు. ఓకేనా, అంతే, వెరీ ఈజీ. చూసారు కదా, ఇది ఒక కిరీటం లాగా వచ్చింది కదా. ఓకే, ఇప్పుడు దీన్ని కింద పెట్టి ఏం చేస్తారంటే ముందుగా మనం బోర్డు యొక్క తలకైనైతే సెట్ చేసుకుందాం. ఏమీ లేదు, అది ఒక వైపు పట్టుకొని కొంచెం మధ్యలోకి ఇలా వంచితే సెట్ అయిపోద్ది బోర్డు తలకాయ. ఈజీయే, మీకు ఎంత కావాలో అంత పెట్టుకోండి. ఓకేనా, ఇలా పెట్టుకొని ఓకే ఇలా ఉంచుకోండి. తోక కూడా ఏమక్కర్లేదు, తోకలా వదిలేయండి. కావాలంటే తోక వంగ తీస్తే తీయండి, లేకపోతే లేదు, ఇలా స్ట్రైట్గా ఉంటేనే బాగుండేది. ఇప్పుడైతే మనం వింగ్స్ అయితే చేద్దాం. అంటే రెక్కల్ని కింద పెట్టి కొంచెం డౌన్కి ఇలా బెండ్ చేయండి నీట్గా. ఓకేనా, అంటే వంగ ఉంటే బాగా కనబడతాయి ఎగిరేటప్పుడు. ఇలాగ బెండ్ చేయండి. ఒకవేళ బెండ్ అవ్వకపోతే ఏం చేస్తారంటే ఒక పెన్ను సాయం తీసుకొని ఇలాగ నేను ఎలా రోల్ చేస్తాను అలా రోల్ అయితే చేయండి. అటు ఇటు రోల్ చేయండి నీట్గా. ఓకేనా, ఒకవేళ మీకు రోల్ ఎక్కువైంది అనిపిస్తే ఏం చేస్తారంటే కొంచెం అంటే రెక్కలు బాగా వంగిపోయినాయి అనిపిస్తే కొంచెం సరి చేసుకోండి అలాగా. ఓకేనా, ఇలాగ చేసుకోండి. నాకు ఎలా వచ్చింది అలాగ. ఓకే, బాగుందా? ఇంతే, తోకను పట్టుకొని అలా లాగితే చాలు, ఊగిపోతాయి వింగ్స్. ఇంకా ఫైనల్గా నేనైతే 2 కళ్ళు పెట్టాను, అటు ఇటు చూడండి. ఇంతే ఫ్రెండ్స్, చూడండి ఎలా ఊగుతుందో. ఇది కనుక పిల్లలకి చేసిస్తే వాళ్ళైతే చాలా సరదాగా ఆడుకుంటారు. ఎందుకంటే రెక్కలు ఊగుతున్నాయి కాబట్టి అయితే వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేస్తారు. నేనైతే 2 చేశాను, బ్లాక్ ఒకటి బ్లూ ఒకటి. ఎలాగున్నాయి, బాగున్నాయా? మీకు కూడా మీకు నచ్చిన కలర్స్లో చేసి కింద అయితే కామెంట్ చేసేయండి. ఇక ఫైనల్గా ఇదైతే రెడీ అయిపోయింది. చూడండి ఎలా ఉంది, ఇంకో వింగ్స్ చూడండి ఎలా ఊగుతున్నాయో. ఒకవేళ మీకు ఏమైనా కావాలి అనిపిస్తే కింద అయితే కామెంట్ చేయండి, నేనైతే డెఫినెట్గా ట్రై చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.